ఇబ్బంది పడితే ఇక్కడ తెలంగాణలో కూడా అదే జరుగుతుందని బీఆర్ఎస్ సీనియర్ నేత ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తనతో పాటు పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్లకు అసెంబ్లీ సమావేశాల తర్వాత నోటీసులు ఇస్తారని జరుగుతున్న ప్రచారంపై ఆయన స్పందించారు. ప్రజల కోసం, తెలంగాణ కోసం పోరాడుతున్న తమకు కేసులు కొత్తేమీ కాదని తెలిపారు. రేవంత్ రెడ్డి కోసం అధికారులు అతి చేస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఓ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో నటుడు శివాజీ మహిళల వస్త్రధారణపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. శివాజీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీలో దుమారం రేపుతున్నాయి. పలువురు నటులు, నటీమణులు శివాజీ వ్యాఖ్యలపై సీరియస్ అయ్యారు. ఈ నటుడు చేసిన వ్యాఖ్యలపై లీగల్ సలహా తీసుకుని చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చీర కట్టుకోవడంలో అందం ఉంటుంది, సామాన్లు కనబడేలా బట్టలు వేసుకోవడం అందం కాదు, అలాంటి వాళ్ళని చూస్తే దరిద్రపు ముండా అని తిట్టాలనిపిస్తుంది అంటూ శివాజీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అనేవి చాలా పర్సనల్, అంటే ఇట్స్ ఫ్యాషన్, ఎవరికి ఏది నప్పితే అది వేసుకోవాలి. ఆయన దృష్టిలో ఆయన ఇన్సెక్యూరిటీ ఉన్నట్టుంది, ఆయన ఎలా కనిపిస్తారు, అందుకే అలాంటి రెస్ట్రిక్షన్స్ అంతా ఉన్నట్టున్నాయి. ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు ఆయన చెప్పినంత మాత్రాన మనందరం ఉంటామా ఏంటి, అది వాళ్ళకే ఉంటుంది. బట్ ఐ పర్సనలీ ఫీల్ డ్రెస్సింగ్ అనేది ఇట్స్ సమ్వన్స్ పర్సనల్. తిండి, బట్ట ఇవన్నీ మనకు నచ్చినట్టే ఉండాలి. హలో అండి, నిన్న సాయంత్రం దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్స్ ఈ మధ్య కాలంలో వాళ్ళు ఇబ్బంది పడ్డ సందర్భంలో 4 మంచి మాటలు చెప్పాలని చెప్తూనే 2 అన్పార్లమెంటరీ వర్డ్స్ నేను యూజ్ చేయడం జరిగింది. డెఫినెట్గా ఎవరికైనా వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. నేను మాట్లాడింది అమ్మాయిలందరినీ ఉద్దేశించి కాదు. హీరోయిన్స్ బయటకు వెళ్ళినప్పుడు బట్టలు జాగ్రత్తగా ఉంటే మీకు ఇబ్బంది ఉండదేమో మా అమ్మ అనే ఉద్దేశం తప్ప నేను ఎవరిని అవమానపరచాలని కాదు. బట్ ఏదైనా 2 అన్పార్లమెంటరీ వర్డ్స్ దొర్లినాయి. దానికి మై సిన్సియర్ అపాలజీస్. అండ్ ఇంకోటి, నేను ఎప్పుడు స్త్రీ అంటే ఒక మహాశక్తి, ఒక అమ్మవారిలాగానే అనుకుంటా. ఎందుకంటే ఇవాళ సమాజంలో స్త్రీని ఎంత తక్కువగా చూస్తున్నారో మనందరం చూస్తున్నాం. అటువంటి అవకాశం మనం ఇవ్వద్దు అని లేదు. దయచేసి ఇంకో విషయం చెబుతున్నా, అమ్మాయిలు హీరోయిన్లు ఏ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనిపించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. కానీ మీ అందం చీరలోనో, మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. కానీ మీ అందం చీరలోనో, మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. అవి వేసుకున్నంత మాత్రాన చాలా మంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు కానీ దేత్రముండ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా అనాలనిపిస్తుంది. లోపల అనలేము. అంటే మళ్ళీ స్త్రీ స్వాతంత్రం లేదా, స్వేచ్ఛ లేదా. స్త్రీ అంటే ప్రకృతి, ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరిగిద్ది. ఈ ప్రకృతి అద్భుతంగా ఉంటుంది. అలాగే స్త్రీ మా అమ్మ చక్కగా ఎప్పటికీ గుండెల్లో కనపడతా ఉంటుంది. ఒక సావిత్రమ్మ కానీ, ఒక సౌందర్య కానీ. అలాగే ఈ జనరేషన్లో ఇంకా చాలామంది, రష్మిక, చాలామంది అమ్మాయిలు ఉన్నారు. వీళ్ళందరూ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు కాబట్టి అమ్మటే చెప్పగలుగుతున్నాం. గ్లామర్ అనేది ఒక దశ వరకే ఉండాలా, ఇంతవరకు ఉంటే పర్లా, అది ఇక్కడికి రాకూడదు. నేనేవాళ్ళే కానీ చెప్పడానికి మళ్ళీ అందరు రేపు పొద్దున పెద్ద పెద్ద వాళ్ళంతా బయలుదేరతారు, మాకు స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛ అనేది అదృష్టం. ఆ స్వేచ్ఛని కోల్పోవద్దు. మన గౌరవం ఎప్పుడు పెరుగుద్దంటే మన వేష భాషల నుంచే మన గౌరవం పెరిగిద్ది. అందులో ప్రపంచ వేదికల మీదైనా సరే చీర కట్టుకున్న వాళ్ళకే విశ్వసుందర కిరీటాలు వచ్చినాయి. థ్యాంక్ యూ సో మచ్. డ్రెస్సెస్ అనేవి చాలా పర్సనల్, అంటే ఇట్స్ ఫ్యాషన్, ఎవరికి ఏది నప్పితే అది వేసుకోవాలి.
ఆయన దృష్టిలో ఆయన సెక్యూరిటీ ఇన్సెక్యూరిటీ ఉన్నట్టుంది. ఆయన ఎలా కనిపిస్తారు, ఇంత ఎలాంటి రెస్ట్రిక్షన్స్ అంతా ఉన్నట్టున్నాయి. ఎవరి ఇష్టం వాళ్ళది. నిషేధిత ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ప్రచారం వ్యవహారంలో సినీ నటి మంచు లక్ష్మి హైదరాబాద్ లక్ష్మీ కాపూల్లోని సిఐడి కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించి అధికారులు ఆమెను ప్రశ్నిస్తున్నారు. బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేయడానికి మంచు లక్ష్మి ఎంత మొత్తంలో పారితోషిక తోషకం తీసుకున్నారు, కమిషన్ల రూపంలో ఎంత ఆదాయం పొందారు అనే అంశాలపై సిఐడి అధికారులు ప్రధానంగా ఆరా తీస్తున్నట్లు సమాచారం. అలాగే ఆ యాప్ల ప్రమోషన్ ఒప్పందాలు ఎలా జరిగాయి, ఎవరెవరి ద్వారా సంప్రదింపులు జరిగాయన్న వివరాలను కూడా అధికారులు సేకరిస్తున్నారు. రెండేళ్లుగా అసెంబ్లీకి హాజరు కాని కేసీఆర్ మీడియా సమావేశంలో మాత్రం ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రభుత్వంపై బీఆర్ఎస్ నాయకులు విషం చిమ్ముతున్నారని ఆయన విమర్శించారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం పినపాక గ్రామంలో నూతన సబ్ స్టేషన్ నిర్మాణానికి ఆయన భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ ప్రతి పైసా ప్రజల కోసమే ఖర్చు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఎయిమ్స్ లో రోగులకు పూర్తి స్థాయి వైద్య సేవలు అందించాలని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఎయిమ్స్ సూపరింటెండెంట్ ను డిమాండ్ చేశారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ లోని ఎయిమ్స్ ను కవిత సందర్శించారు. ఎయిమ్స్ లో పూర్తి స్థాయి వైద్య సౌకర్యాలు అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు సదుపాయాలపై వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎయిమ్స్ కు వచ్చే ప్రజలకు అన్ని విభాగాల్లో సమగ్ర చికిత్స అందేలా అవసరమైన మౌలిక వసతులు, సిబ్బంది, పరికరాల సమకూర్చాలని కవిత ఈ సందర్భంగా సూచించారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో బ్రాండ్ ఏపీ దెబ్బతినిందని కూటమి నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ విమర్శించారు. ఎక్స్ వేదికగా గణాంకాలతో సహా ప్రచారాలను ఆయన తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. తమ పాలనలో రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధిపై ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వం చేస్తోన్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. బ్రాండ్ ఏపీ దెబ్బతినిందనే మాటలు కేవలం ఆరోపణలేనని పేర్కొన్నారు. పెట్టుబడిదారులు రాష్ట్రాన్ని విడిచి వెళ్లడానికి వైసీపీ పాలన కారణమని, పారిశ్రామిక అభివృద్ధి తమ పార్టీ కారణంగానే కుంటుపడిందని కూటమి నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని తెలిపారు. వాస్తవానికి తమ పాలన కారణంగా ఏపీ ఆర్థికంగా ఎంతో బలోపేతమైందని ఆయన స్పష్టం చేశారు. ఇన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా ఎక్కడన్నా కూడా చంద్రబాబు నాయుడు వినకుండా దీనికి ముందుకు తీసుకొని పోతే మాత్రం ఆ తర్వాత కాలేజీలు తీసుకున్నోడిని మాత్రం మనం అధికారంలోకి వచ్చిన వెంటనే 2 నెలలు జరగక మునిపే అందరు జైళ్ళల్లో ఉంటారు. తిరుమల శ్రీవారిని రాష్ట్ర మంత్రి బృందం దర్శించుకున్నారు. మంగళవారం తిరుమలలో పర్యటించిన వారు వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కొంత సమయం గడిపారు. దర్శనానంతరం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆధ్వర్యంలో మంత్రులకు పట్టు వస్త్రాలతో సన్మానం చేశారు. శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. సార్ ముగ్గురు కలిసి వచ్చాను సార్. మేడం మేడం ముందు మీరు కూడా ఉన్నాను సార్. మీరు కూడా మేడం ముందుకు వచ్చాను మేడం. ఎందుకే ఏపీ సీఎం చంద్రబాబు ఈవా ఉదయం క్వాంటమ్ ట్యాగ్ బై సీఎం సిబిఎన్ లో భాగంగా విద్యార్థులతో వర్చువల్ గా సమావేశమయ్యారు. క్వాంటమ్ ప్రోగ్రాంలో వివిధ అంశాలను ప్రజెంటేషన్ ద్వారా విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ 25 ఏళ్ల క్రితం ఐటీ విజన్ రూపొందించి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నామన్నారు. అమెరికాకు సిలికాన్ వ్యాలీ లాగే భారత్ క్వాంటమ్ వ్యాలీగా అమరావతిని తీర్చిదిద్దుతున్నామన్నారు.
విజ్ఞానం భారతీయుల డిఎన్ఏలోనే ఉంది. క్రీస్తు పూర్వం 2500లోనే భారతీయులు అర్బన్ ప్లానింగ్ చేశారు. గతంలో జీరోను, అడ్వాన్స్డ్ ఆస్ట్రానమీ లాంటి రంగాల్లో ఎప్పుడో నైపుణ్యాన్ని భారతీయులు సాధించారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉండే యువతంతా కూడా లైన్లో ఉన్నారు, స్టూడెంట్స్ అంతా ఉన్నారు. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అందరికీ స్వాగతం, సుస్వాగతం, వెల్కమ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. నౌ ఐ వాంటెడ్ టు గివ్ మై విజన్. 25 years back or 30 years back, I have given my vision for IT. Today I am given for my vision for quantum computing and deep technologies. In things, fourth largest economy, around 9% I think. It is fourth largest economy. We have to calculate that. Next. ఈ నెల 24న ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం జరగవలసిన విషయం తెలిసిందే. అయితే ఈ సమావేశాన్ని అధికారులు వాయిదా వేశారు. వాస్తవానికి ఈ నెల 24న బుధవారం జరగాల్సి ఉన్న ఈ భేటీని కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ నెల 29వ తేదీకి మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. క్రిస్మస్ పండుగ వేడుకల నేపథ్యంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గాల్లో పర్యటించాల్సి ఉండటంతో ప్రభుత్వం ఈ మార్పు చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ విజయానంద్ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేటి నుంచి తన సొంత నియోజకవర్గం పులివెందులలో 3 రోజుల పాటు పర్యటించనున్నారు. క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని నిర్వహించనున్న ఈ పర్యటనలో ఆయన ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు ప్రజలతో నేరుగా మమేకం కానున్నారు. నేడు సాయంత్రం పులివెందుల క్యాంపు కార్యాలయంలో ఆయన ప్రజా దర్బార్ నిర్వహించి స్థానిక నాయకులు, కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించనున్నారు. ఈ పర్యటన ద్వారా తన సొంత నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపేందుకు జగన్ సిద్ధమయ్యారు.